నీ ఆలోచన సరిలేకపోతే నీ జీవితం కూడా సరి ఉండదు. నీ ఆలోచన వక్ర మార్గంలో ఉంటే నీ జీవితం కూడా వక్ర మార్గంలో ఉంటుంది. మరి చట్టక్రియలన్నీ ఎందుకు చేస్తారండి? చట్టక్రియలు చట్ట పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? ఆలోచన వల్లే. చట్ట మాటలని ఎందుకు పలుకుతున్నారు? నీ ఆలోచన వల్లే. నీ ఆలోచన సరైనదైతే నీ మాటలు బాగుంటాయి. నీ ఆలోచన సరైనదైతే నీ క్రియలు బాగుంటాయి. ఆలోచన సరైనదైతే నీ జీవితం బాగుంటుంది. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోకపోతే బతుకు వ్యర్థమైపోతుంది. మనకు కలిగిన దాంతో తృప్తి పొంది మన జీవితాన్ని దేవుని మార్గం వైపు జీవించాలి.